ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా గ్రూప్ వారు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో జనసేన పార్టీకి 16 నుండి 18 వరకు ఎమ్మెల్యే స్థానాలు రావడం, మరో ప్రక్క టీడీపీకి మ్యాజిక్ మార్కు చేరుకునే అవకాశాలు అనుమానాస్పదంగా ఉండడం ఒక ఎత్తైతే, మరో ప్రక్క ఇండియా టుడే గ్రూప్ వారు తాము చేసిన విశ్లేషణలో మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ అని పేర్కొని ఆయన లేనిదే కూటమి అనేదే లేదని, అది అధికారంలోకి వచ్చే ప్రశ్నే ఉత్పన్నం కాదని మాట్లాడడంతో వన్ సెక్షన్ ఆఫ్ టీడీపీ మీడియా అసూయతో రగిలిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీటు షేరింగ్ వస్తుందేమోనని బెదిరిపోతున్నారు. వాస్తవానికి జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినా లేదా తక్కువ సీట్లే వచ్చినా, టీడీపీ మ్యాజిక్ మార్కుకు చేరుకున్నా లేదా చేరుకోకపోయినా, కూటమి గవర్నమెంట్ను ఫామ్ చేసే సందర్భంలో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి సీఎం సీట్ను షేర్ చేసుకోవలసిందేనని, అది పొత్తు ధర్మం అని రాజకీయ విశ్లేషకులు నొక్కి వక్కాణిస్తున్నారు. మిర్చి 9 వంటి కమ్మ కులగజ్జి వెబ్సైట్స్ ఇటువంటి విశ్లేషణలు తట్టుకోలేక అసూయతో ఎటువంటి ట్వీట్స్ వేసాయో చూడండి. మిత్రుల సహాయం లేకుండానే టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ అట. M9 వాడు అలా ఎలా డిసైడ్ చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ టీడీపీకి మ్యాజిక్ నంబర్ అంటూ ఏమీ ఇవ్వలేదు. 78 నుండి 96 ఎమ్మెల్యే సీట్స్లో ఏదో ఒక నంబర్ దగ్గర టీడీపీ ఆగుతుందని యాక్సిస్ మై ఇండియా వారు మెన్షన్ చేశారు. కాగా మ్యాజిక్ నంబర్ 88 అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే M9 వాడు ఆ విషయాన్ని ఇగ్నోర్ చేసి కసిగా ఈ ట్వీట్ వేశాడు. అయితే ఈ ట్వీట్కు కౌంటర్గా క్రింద జన సైనికులు నెటిజన్స్ వేసిన ట్వీట్స్ చూడండి. చెప్పు తెగే వరకు కొడతా నాకు కొడక్క, అప్పుడే మీ పెంట తినే బుద్ధి బయట పెట్టుకుంటున్నారా? నేషనల్ లెవెల్లో పవన్ ఎఫెక్ట్ గురించి చెబుతుంటే మీకు కళ్ళు ఏమయ్యాయి? అరెస్ట్ చేస్తే సింపతి కూడా రాని పొజిషన్ మీది, మళ్ళీ సొంతంగా అనేంత సీన్ కూడా మీ పార్టీకి. చెప్పులు తిరగేసి కొడతారు జనాలు. పవన్ కళ్యాణ్ కనుక సపోర్టు ఇవ్వకుండా ఉండుంటే మీ బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరి అయ్యేవి జగన్ చేతుల్లో. అది కమ్మనైన రక్తంలో ఎక్కించుకుని మర్యాదగా నడుచుకుంటే బాగుంటుంది. ఈ బలుపు తగ్గించుకో, వితౌట్ జేఎస్పీ కష్టం. మరీ ఓవర్గా ఫీల్ అవ్వకు బ్రో, మళ్ళీ 2019 రిజల్ట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దరిద్రుడా, జేఎస్పీ సపోర్టర్స్ టీడీపీకి ఓటు వేయకపోతే అసలు ఏం జరిగేదిరా? 2014లో గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇట్లానే ఎగిరారు. దెబ్బకి 2019లో 23కి పడిపోయారు. ఇప్పుడు ఇట్లానే ఎగిరితే మళ్ళా 2029కి బిలో 10 అవుతారు. మూసుకుని బీజేపీ జేఎస్పీకి సలాం కొట్టి పడి ఉండండి. చుప్. ఓటు ట్రాన్స్ఫర్ సరిగ్గా జరిగింది కాబట్టే టీడీపీకి అన్ని సీట్స్ చూపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్లో. బోకు ట్వీట్స్ వేయకు. మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టే పొత్తు ధర్మం పాటించి ఓట్స్ వేశాం. ఎదవ టిట్నీలు ఆడకు చెత్తనా కొడక. ఏమంటావు? వైఎస్ఆర్సీపీ 44%, టీడీపీ 42%, జనసేన 7%. ఇది వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్. ఆ దెబ్బతో మొత్తం పవన్ కళ్యాణ్ ఈజ్ ద విన్నింగ్ ఎడ్జ్ ఫర్ ఎన్డీఏ అని క్లియర్గా డిస్కస్ చేశారు. అయినా కూడా ఈ ఫేక్ రుద్దుడేందిరా చౌ 9గా. ఒకవేళ టీడీపీకి 78 వచ్చి వైసీపీకి 77 వస్తే యాజ్ పర్ దిస్ ట్వీట్ మిత్రుల సహాయం లేకుండా టీడీపీ వస్తుందారా? నీ కుక్క బుద్ధి ఇప్పుడు చూపిస్తున్నావు. బొంగేం కాదు. వైసీపీ 44%, టీడీపీ 42%. ఇట్స్ బికాస్ ఆఫ్ అలియన్స్ దే ఆర్ గెటింగ్ దీస్ నంబర్స్. టీడీపీకి వచ్చిన సీట్స్లో జనసేన కూడా వర్క్ చేసింది, అది గుర్తుంచుకో. మిత్రుల సహాయం లేకుండా ఏంట్రా పప్ప? ఓట్లు వేశారుగా, నక్క బుద్ధి చూపించుకున్నారురా ఎల్లో మాఫియా. ఒరేయ్ మాఫియా నాయాలా, వాడే కదరా పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని అన్నాడు. అప్పుడే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ చూపెట్టావుగా. మ్యాజిక్ ఫిగర్ రావడానికి జేఎస్పీ బీజేపీ ఓట్స్ కూడా ఉన్నాయిరా.